స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. అందరూ చెప్పాలి, యేసు ప్రభు నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. దైవజన్ ఫాదర్ బెర్ట్మన్స్ గారు 3 మాటలు చెప్తారు. ఏంటంటే ఆరాధన చేసే వాళ్ళందరూ 3 ఎస్లు ఉండాలండి. ఏదో చెప్పండి, ఏముండాలి? గట్టిగా చెప్పండి. ఎస్లు ఉండాలంట. ఎస్ అంటే అవునా కాదనా? గట్టిగా చెప్పండి. ఏముండాలి? 3 ఎస్. నెంబర్ 1, మొదటి ఎస్ ఏంటంటే మన నోటి నిండా స్మైల్ ఉండాలి. ఏముండాలి? మన నోటి నిండా స్మైల్ ఉండాలంట. రెండోది, మన కాళ్ళ నిండా స్ప్రింగులు ఉండాలంట. అది అది ఇది పోయిన సంవత్సరం అది అది ఏంటప్ప రాలేదనుకుని వచ్చాడన్న. మన నోటి నిండా ఏముండాలి? స్మైల్ ఉండాలి. 2, మన కాళ్ళ నిండా ఏముండాలమ్మా? స్ప్రింగులు ఉండాలి. అదే ఒక భారతీయ క్రైస్తవుని స్టైల్ అయిపోవాలంట. మన స్టైల్ ఏంటండి? చెప్పాలి గట్టిగా. ఒకటేమో స్మైల్, రెండోదేమో చెప్పట్లా, ఒకటేమో స్మైల్, రెండోదేమో స్ప్రింగ్. అదే మన స్టైల్. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, మంచిగా జై బోలో యేసు మహారాజుకే. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందరం చెప్దామండి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా. అందరూ అందరూ హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తే. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును, నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను, నే స్తుతించి స్తుతించి సంతోషింతును. అందరూ చెప్పాలి ఈ మాట. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 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 అందరూ. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. అందరం పాడదాం. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. మనం ఇక స్తుతించేదం, చెరసాల గదిపెదం. మనం ఇక స్తుతించేదం, పొగలాగా మండిపోయేదం. మన బలమంతా ప్రభువుకిచ్చేదం, పొదలాగా మండిపోయేదం. మన బలమంతా ప్రభువుకిచ్చేదం. మరొకసారి, పొదలాగా మండిపోయేదం. మన బలమంతా పాడాలి పాడాలి. పొదలాగా మండిపోయేదం. మన బలమంతా, మన బలమంతా. చప్పట్ల మీరు. మన బలమంతా. అందుకే హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ
హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి నే స్తుతి కొరకే హల్లెలూయా. హల్లెలూయా. జై బలో యేసు మహారాజుకే. హల్లెలూయా. పౌలు శీలని బాగా కొట్టారట, చాలా బాగా కొట్టారట, చాలా బాగా కొట్టి తీసుకెళ్ళి ఎక్కడేసారంటే చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి అమ్మ పౌలయ్య గారు అంత పెద్ద ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద? మాట్లాడండి. అంత పెద్ద ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద? అంత పెద్ద ప్రసంగికుడు దెబ్బలు తిన్నాక చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రసంగం చేయటం మానేసి పాటలు పాడడం మొదలెట్టాడు అంటారు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఏం పాడటం మొదలెట్టాడట? పాటలు పాడటం మొదలు పెట్టగానే వెంటనే ఆయన శ్రమ మీదకి దేవుడు భూకంపం పంపించాడు. కదిలిపోయిన శ్రమలన్నీ వెంటనే మార్గాలు తెరవబడ్డాయి. ఏ చేతులకైతే బేడీ లేచాడో చెరసాల యజమాని, అదే చేతులతో బాప్తిస్మం ఇచ్చేశాడు ఆ రోజు రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అందుకే చెప్దామా, మన బలమంతా పక్కన వాళ్ళకి అయిపోయి చెప్పండి, మీ బలమంతా ఏసైకి ఇచ్చేద్దామని చెప్దాం. మన బలమంతా ఏసైకి ఇచ్చేద్దామని చెప్పు. పర్లేదు, మన బలమంతా ఏసైకే, నా బలమంతా ఏసైకే. నిజంగానే అన్నారే. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. అందరూ మన పర్వతాలు. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు. మనం ఇక స్తుతించేదం, చెరసాల కదిపెదం. అందరూ చెప్పాలి, మనం ఇక స్తుతించేదం, చెరసాల కదిపెదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం. అందరూ హల్లెలూయా. 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 స్తుతి కొరకే నన్ను చేసెను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. స్తుతి కొరకే నే స్తుతించి స్తుతించి సంతోషింతును. హల్లెలూయా. పెద్ద హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కావాలి 34వ కీర్తన పాడాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను. బాధలు వచ్చినా మాట, అడవిలో అయినా పాటలు పాడేవాడు, కష్టాలు వచ్చినా పాటలు పాడేవాడు, భార్య కాదన్నా పాటలు పాడేవాడు, తండ్రి కాదన్నా పాటలు పాడేవాడు, అన్నయ్యలు కాదన్నా పాటలు పాడేవాడు, సౌలు కాదన్నా పాటలు పాడేవాడు, కొడుకులు కాదన్నా పాటలు పాడేవాడు. అందరూ తృణీకరించినా కానీ పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆయనకు అర్థమైంది దానికోసమే, స్తుతి కోసమే పుట్టాడు. అందుకే పరలోకం ఉంది, ఎవరు కోరుకున్నా కోరుకోమని పరలోకం నేను కోరుకున్నవాడు ఇతడే అని మాట్లాడటం. హల్లెలూయా. 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 స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. చాలును, మనం ఇక స్తుతించేదం, చెరసాల కదిపెదం. పొదలాగా మండిపోయేదం, మన బలమంతా ప్రభువుకిచ్చేదం.
మన బలమంతా ప్రభువుకిచ్చేదం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బలముతో, పూర్ణ బలముతో హల్లెలూయా. జై బలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి, జై బలో యేసు మహారాజుకే. పక్కన లైఫ్ అయి చెప్పండి, మన బలమంతా యేసుకి ఇచ్చేస్తున్నాం అని చెప్ప. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా, దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? స్వరం ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఊరికి ఒక అడుగు వేయడానికి డ్యాన్స్ అలా కాదు కానీ ఊరికి ఒక్క అడుగు వేయండి అంతే. ఐగరిటేని అంతే. మార్నింగ్ వాకింగ్ అంతే, ఇవి అది ఆఫ్టర్నూన్ వాకింగ్ అంతే. యేసుప్రభు ఒక రోజు అబ్రహామును వాకింగ్ తీసుకెళ్ళాడు, గుర్తుందా? యేసుప్రభుతో వాకింగ్కి వెళ్ళగానే ఆకాశ నక్షత్రాలంతా ఇసుక రేణువులంతా ఆశీర్వాదం పొందేసుకున్నాడు. ఈ రోజంతా మనం ఏసైతే వాకింగ్ చేస్తామా? అందుకే ఒక్కడిగా అంతే. అమెరికా వెళ్ళాలంటే ఎన్ని అడుగులు వేయాలి? ఒక్కడికి వేయాలి. అవునా? ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఒక్కడికి వేయాలి. హల్లెలూయా. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు.